కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ను తక్షణమే తొలగించాలని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్లో మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రజలకు మేలు జరగాలని రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రైతు బజార్లో దళారులు రాజ్యమేలుతున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం డోకుబుర్ర భద్రం మాస్టర్ మాట్లాడుతూ 3 శతాబ్దాలుగా రైతు బజార్లో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రైతు బజార్ను హస్తగతం చేసుకొని అసలైన సన్న చిన్నకారు రైతులను అమ్మకాలు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే వారిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చెందిన రైతులకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా ఈ విషయమై పోరాటం చేస్తున్నామని, కానీ ఎస్టేట్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది లంచాలకు అలవాటు పడి తమ డిమాండ్లను పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుపాటి ఉమాశంకర్, సుధాకర్, సగర సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్, ఎం సురేష్, ఆదిరెడ్డి శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2026 6వ నెల 22వ తారీఖున నుండి గత 99వ సంవత్సరం వరకు గత 20 సంవత్సరాల నుండి మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీల చుట్టూ తిరుగుతూ ఇలాగే రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరో కూడా, ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఈ రైతు బజారు కోసం దళారీ రైతులను ఎత్తివేసి నిజమైన రైతులకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. అయినా కూడా ఏ అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఇక్కడ కలెక్టర్లందరూ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని తీసుకొని అక్కడ కింద స్థాయి అధికారులకి ఫార్వర్డ్ చేస్తుండటం జరుగుతుంది. ఆ ఫార్వర్డ్ చేసిన అధికారి మళ్ళీ కింద ఇక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే 3వ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ లంచగొండలు అయ్యి ఈ రైతు బజారులో ఉన్న ఈ దళారులను చూడండి. మీరు అందరూ వచ్చేటప్పుడు ఈ కాలువ మూసేశారు, అటు కాలువ మూసేశారు. ఇదంతా కూడా అక్కడ షెడ్ల వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంటే అవి కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవన్నీ కూడా కబ్జాలు చేసి, పైపెచ్చు మాకు ఉన్న సొంత ఆస్తులు మా తల్లిదండ్రులు 80లో కొన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి ముందే ఈ కాకినాడ సిటీలో కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లు. ఈ డంపింగ్ యార్డ్లో అప్పట్లోనే మేము కొనుక్కొని 80లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దస్తావేజులు. అయితే దీనికి షెడ్యూల్లో మాకు దారులు ఇచ్చారు. మాకు మా వాటా ఈ 2 వాటాలు కలిపి ఉండేవి. ఈ 2 వాటాలకి మన మున్సిపల్ రోడ్, దక్షిణ మున్సిపల్ రోడ్, ఉత్తర మున్సిపల్ రోడ్. అంటే గవర్నమెంట్ తప్పు చేసిందా? రిజిస్ట్రేషన్ తప్ప? డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆస్తులకి ఈ రిజిస్ట్రేషన్ తప్పు అని చెప్పి ఇక్కడ పేటీఎం బ్యాచ్ అనే అది సిపిఎంఓ సిపిఐఓ నాకు తెలియదు, కానీ అందులో ఒక పేటీఎం బ్యాచ్ నాయకుడిని పట్టుకొని ఈ దళారులందరూ కూడా అతనికి రోజుకి 10,000 20,000 లంచాలు ఇచ్చి మా మీద వ్యతిరేకంగా ఫ్లెక్స్ బోర్డులు పెట్టించి మమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఇక్కడ మున్సిపల్ స్థలం ఆక్యుపేషన్ చేసేసాము, దొబ్బేసాము, కబ్జాలు చేసామని మా మీద తప్పుడు అభియోగం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే అధికారులు కూడా అక్కడ నమ్ముతూ కలెక్టర్ గారు కానీ జేసీఆర్ గారిని ఇది తప్పుడు సమాచారం, ఇది అందరూ నిజమైన రైతులు కాబట్టి మా పని ఏమీ లేదన్నట్టు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతుల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ గోచిగుట్లో పెట్టుకొని నిక్కర్లు వేసుకొని చదువుకొని డిగ్రీలు చదువుకొని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సాయం చేయడానికి అక్కడ విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు మానేసి వ్యవసాయం చేసి అక్కడ బెండకాయ 20 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ రైతు బజారు ధరలు ఇక్కడ బోర్డు మీద 48 రూపాయలు 40 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ కేజీకి అక్కడ నుంచి నిజమైన రైతు దగ్గర నుంచి దళారీ రైతు అమ్మే వరకు 20 నుంచి 25 రూపాయలు లాభం దళారీ పొందుతున్నాడు. ఆ డబ్బు ఎవరిది? మనందరిదే. మీడియా వారిది, పోలీసు వారిది, రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్ ప్రజలు, అలాగే కామన్ మ్యాన్ మేము కూడా నష్టపోతున్నాం. ఈ వినియోగదారులందరూ కూడా చెప్పుకుంటే వాళ్ళ మీద తిరగబడ్డం, రౌడీ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇయే డిమాండ్లు. ఈ ప్రధాన డిమాండ్ ఈ రైతు బజార్ని తొలగించాలి. నిజమైన రైతు బజార్ రైతులకి కార్డులు ఈ అధికారులు వెళ్ళి ఆ నిజమైన రైతులను గుర్తించి వెంటనే అక్కడే స్పాట్లో వాళ్ళకి కార్డులు ఇవ్వాలి.
అది డిమాండ్. అంతేగాని ఏదో అప్లికేషన్ పెట్టారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, లేదా ఆయన ఎవరో చెప్పారని అక్కడ పర్మిషన్లు ఇచ్చేస్తే ఇది రైతు బజారే కాదు. నిజమైన రైతు బజార్లు అయితే ఇవ్వచ్చు, ఇది రైతు బజార్ కాదు, ఇక్కడ ప్లేసు లేదు. కాబట్టి అలాంటి తప్పుడు రికార్డు చేయకండి. ఇది స్పందించి దీని వెంటనే అధికారులు ఈరోజు సాయంత్రం లోపల స్పందిస్తారని ఈ ఆమరణ నిర్దేశ